రహీం జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే ఒక ఉద్యమాన్ని చేపట్టబోతోంది. 21 నవంబర్ నుండి 30 నవంబర్ వరకు 2025 ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనిషి చుట్టుపక్కల అందరితో జీవిస్తూ కూడా ఒంటరివాడిగా, అంటే తనకు తాను ఎవరికి పరిచయం లేకపోకుండా తన జీవితం తనదే, తన కుటుంబం తనదే అనే విధంగా జీవిస్తూ ఉన్నాడు. తన చుట్టుపక్కల ఎవరు నివసిస్తున్నారు, ఎవరు అనేది కూడా కనీసం అవగాహన లేకపోకుండా, అంటే ఉండాల్సిందే అందరితో కలిసి ఉండాలని భావిస్తున్నాడు, కానీ తన చుట్టుపక్కల ఎవరున్నారు అనే కనీసం పరిచయం అనేది కూడా లేకపోకుండా జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మన యొక్క ఇండియన్స్ యొక్క సివిక్ సెన్స్ గురించి కూడా ఎంతో మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్యమం ద్వారా ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం, అదేవిధంగా పొరుగువారి హక్కులు ఏమి అని తెలియజేయడం, అదేవిధంగా ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు కూడా పొరుగువారి హక్కులు ఉంటాయి. ట్రాఫిక్ లో మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతూ ఉండడం. అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి సమాజాన్ని తయారు చేయడం, ఎందుకంటే ఈ యొక్క పరిశుభ్రత చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల యొక్క వ్యక్తుల యొక్క హక్కులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే పొరుగువారు ఉంటారో వారందరికీ ఈ యొక్క ఉద్యమాన్ని గురించి తెలియజేయాలని చెప్పేసి జమాతే ఇస్లామీ హింద్ వచ్చేసి అనంతపురం యూనిట్ యొక్క అవగాహన కార్యక్రమం ఏ విధంగా చేస్తుందనంటే, పుస్తకాల ద్వారా, లిటరేచర్ ద్వారా, వ్యక్తులను కలవడం ద్వారా, సమాజంలో ఉన్నటువంటి పెద్దల్ని కలవడం ద్వారా, ఈ యొక్క విధంగా అన్ని విధాలుగా ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా, ఇతరత్ర సాధనాల ద్వారా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అందరికీ తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు కూడా అందరూ ఇందులో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం రీసెంట్ గా ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలకే యాక్సిడెంట్ చేస్తూ వెళ్ళడం, ఇలాగా చాలా రీసెంట్ గా బెంగళూరులో జరిగినటువంటి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సివిక్ సెన్స్ విషయంలో అయితే మన యొక్క ఇండియన్స్ యొక్క గౌరవాన్ని తీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క సమాజాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి పొరుగువారి హక్కులు, తమ ప్రయాణంలో ఉన్నటువంటి పొరుగువారి హక్కులు, ట్రాఫిక్ లో వెళ్తున్నటువంటి పొరుగువారి హక్కులు, అన్ని యొక్క హక్కులు ఈ యొక్క సందర్భంగా తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సుందర సమాజాన్ని నిర్మించుకోవడం మన యొక్క అందరి బాధ్యత. కాబట్టి ఈ యొక్క దీనిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక ఉద్యమాన్ని చేపట్టింది జమాతే ఇస్లామీ గత 76 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో సేవా కార్యక్రమాలని, ఒక మంచి సమాజం కోసం కావలసిన అన్ని ఉద్యమాలను చేపట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, సారాయి వలన ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, డ్రగ్స్ వలన ఎన్ని జరుగుతున్నాయి, వరకట్నం వలన, స్త్రీ యొక్క ఎడ్యుకేషన్ కోసము అనేక ఉద్యమాలను గత 76 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కోసం కృషి చేస్తుంది. ఇదే దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న సమాజంలో మనిషి ఎంతగా డెవలప్ అయినా కూడా కానీ కనీస మానవ సంబంధాలు అనేవి లేకుండా బతుకుతున్నాడు. ఇలాంటి ఒక నిరాశ నిస్పృహమైన మన పరిస్థితుల్లో ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి పొరుగువారి హక్కులతో ఏ విధంగా మనం మెలగాలి, ఒక నగరానికి, ఒక పట్టణానికి డెవలప్మెంట్ అంటే ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లే కాదు, అదొక పార్ట్ కావచ్చు. కానీ ఆ ఊర్లో నివసించే ప్రజలు, ఇరుగు పొరుగువారు, స్నేహభావం, ప్రేమ, ఆప్యాయత, ఒకరికొకరు అండర్స్టాండింగ్ తో కలిసిమెలిసి జీవించడమే ఇది ఒక నిజమైన నాగరికతకు చిహ్నమని, దీని వలన ఒక మంచి మార్పు, చిన్న మార్పు మా తరఫున మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో అందరూ అన్ని కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి మనం జమాతే ఇస్లామీ కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దీని వల్ల మా యొక్క చిన్న ఆశయం అంటే, దీని ప్రయత్నం వల్ల చిన్న రిజల్ట్ కూడా వస్తుంది అని మా యొక్క ఆశ, ఆకాంక్ష. పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన నాతోటి సోదరిమణులు అందరికీ ఇస్లాం పద్ధతిలో మొదటిగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అంటే ఏకేశ్వరుడైన దైవం మీ అందరిపైన శాంతి, కరుణ కురిపించుగాక అని అర్థం. ఇప్పుడే మన డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ మొహమ్మద్ రఫీ గారు చెప్పినట్లు, మేము జమాతే ఇస్లామీ హింద్ తరపున దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. పొరుగువారి హక్కులు, ఆదర్శవంతమైన పొరుగువారు, ఆదర్శవంతమైన సమాజం అని ఉద్యమం.
21 తారీఖు నుంచి 30 తారీఖు వరకు 10 రోజుల పాటు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం పొరుగు వారికి ఒకరిపై ఒకరికి హక్కులు ఉన్నాయని అవగాహన కల్పించడం కోసం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మోడర్న్ సొసైటీలో ఎంత బిజీ లైఫ్ అందరూ లీడ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ చాలా బిజీ అయిపోయారు. పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కన ఇంట్లో మర్డర్ జరుగుతుందా, పక్కన ఇంట్లో ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, పక్కన ఇంట్లో ఎవరన్నా బ్రతుకున్నారా, చనిపోయారా అన్న విషయాలు కూడా తెలియకోకుండా అయిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి బిజీ లైఫ్ లీడ్ చేస్తూ ఇరుగు పొరుగు వారిని మర్చిపోవడం మనం జరుగుతుంది. బంధువులతో, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో మనము టైం స్పెండ్ చేస్తున్నాం, కానీ ఎల్లప్పుడూ మన పక్కన ఉండేది మన ఇరుగు పొరుగు వారే. వారితో మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి, వారి మంచి చెడులు మనం తెలుసుకుంటూ ఉండాలి, వారి గురించి మనకి తెలిసి ఉండాలి, మన గురించి వారికి తెలిసి ఉండాలి. మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అని ఎవరు మనకు సహాయం చేస్తారు? మన ఇరుగు పొరుగు వారే. మనము మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చే లోపల ఎవరు ప్రాణాలైనా కోల్పోవచ్చు. అందువలన ఇరుగు పొరుగు వారితో మనము సత్సంబంధాలు పెంచుకోవాలి. ఎప్పుడున్న బిజీ లైఫ్ లో వాళ్ళతో మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో, ఎవరితో మాట్లాడుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఇవన్నీ మారాలి. ఎందుకంటే ఆదర్శమైన సమాజము మనము తీర్చిదిద్దాలంటే, నిర్మించాలంటే ఆదర్శమైన పొరుగువారిలా మనం మారాలి.